శివానంద లహరి 22వ శ్లోకంలో మనకి ఆదిశంకరాచార్యుల వారు మనస్తత్వం చోరత్వం అనే దాని గురించి అంశం గురించి చక్కగా వివరించారు. అది ఎలాగో అనేది మనం ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుంటాం. ఏంటంటే ఆ కథ, ఎప్పుడైనా ఆడవాళ్ళు వంట చేసేటప్పుడు మనకి సాంప్రదాయపరంగా కొన్ని నియమాల్ని విధించారు పురాణాల్లో. అవేంటి, ఫస్ట్ ఆ వంట చేసేటప్పుడు మనం పాటించవలసిన నియమాలు ఏంటో చూసుకొని తర్వాత కథ చెప్పుకుందాం. వంట చేసేటప్పుడు శుభ్రతను పాటించాలి, ప్రశాంతమైన మనసుతో చేయాలి. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే స్నానం చేయకుండా అసలు ఆడవాళ్ళు వంట చేయకూడదు. చాలా మంది అండి అసలు ఈ కాలం స్నానం చేయకుండానే నిద్ర మంచం లేచేసి అలాగ వెళ్ళేసి చేసేస్తూ ఉంటారు అన్ని పనులు. కాబట్టి అది అస్సలు నిషిద్ధం అని చెప్పారు సాంప్రదాయంలో. వంట చేసేటప్పుడు ఆ స్త్రీ తప్పకుండా స్నానం చేసే వంట చేయాలి. ఇంకా ప్రశాంతమైన మనస్సుతో సంతోషంగా చేయాలంట. మనం వంట చేసేటప్పుడే మన ఆలోచనలన్నీ ఆ వంట ద్వారా వడ్డించే, అంటే మన కుటుంబంలో మనం ఎవరికైతే ఈ భోజనాన్ని వడ్డిస్తామో, ఒకవేళ అతిథులు ఉన్నా కానీ అందరికీ ఆ వడ్డన ద్వారా మన ఆలోచనలే వెళ్తాయి అన్నమాట. కాబట్టి మనం ప్రశాంతమైన మనస్సుతో వంట చేస్తేనే ఇంట్లో వాళ్ళ మనస్తత్వం ఆధారపడి ఉంటుంది, దాని మీద ఆ అంశం మీద ఆధారపడి ఉంటుంది. అందుకని వంట ఎలా చేయాలి? మనం భగవంతుని నామస్మరణ చేసుకుంటూ చేయాలి. ఒకవేళ భగవంతుని నామస్మరణ లేకపోతే భాగవత కథలు పెట్టుకొని వింటూ వంట చేయాలన్నమాట. అప్పుడు ఈ భగవంతుని నామస్మరణ ఆ వంటలోకి చేరి ఆ వంట అమృత తుల్యమైపోతుంది, అందరికీ చక్కగా వడ్డించవచ్చు అన్నమాట. అసలు వంట చేసేటప్పుడు ఎన్ని నియమాలు ఉన్నాయో, కానీ ఈ కాలం ఏమవుతుంది, మనకున్న దీనివల్ల ప్రతి ఒక్కళ్ళు అందరూ పొద్దున్నే లేచి, ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు జాబులు చేసే వాళ్ళైతే పొద్దున్నే లేచి హడావుడిగా వంట చేసుకుంటూ అది విసుక్కుంటూ చేసుకుంటాం మనం. ఇంకా మనకి పని కాలేదు, టైం అయిపోతుంది ఆఫీస్కి అన్న హడావుడిలో ఏదో ఆలోచనలతో కోపంతోనో అసహనంగానో చేస్తాం కదా ఆ వంట. ఆ తినే వాళ్ళకు కూడా ఆ కోపము అసహనము అనేవి అలవడిపోతాయి అన్నమాట. వంటకి అంత ప్రాముఖ్యత ఉంది. అసలు అన్నం వండేటప్పుడు మనం అన్నపూర్ణాదేవిని తలుచుకొని ఒక 4 లైన్లు 4 పాదాల్లో ఒక చిన్న శ్లోకం ఉంది, అది చదువుకొని వంట చేస్తే ఇంకా మంచిది. తినేటప్పుడు కూడా ఈ శ్లోకాన్ని మనం స్మరించుకోవాలి. అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ మాతా చ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వరః బాంధవా శివ భక్తాశ్చ స్వదేశో భువనత్రయం. అంటే మనకందరికీ అన్నాన్ని ఇచ్చేది సాక్షాత్తు అన్నపూర్ణదేవే కాబట్టి చిన్న శ్లోకం ఇది. నాకు తెలిసినంత వరకు అందరికీ నోటికి వచ్చిన శ్లోకమే. ఎందుకంటే ప్రతి చోట కూడాను వంట చేసేవాళ్ళు ఈ శ్లోకాన్ని స్మరించి చేసుకుంటారు. తినబోయే ముందు తప్పకుండా అందరూ ఈ శ్లోకాన్ని చెప్పుకొని అన్నం తింటారనమాట. కాబట్టి మనకి వంటలో అంత ప్రాముఖ్యత ఉంది. ఆ వంటలో ఎంత ప్రాముఖ్యత ఉన్నది అనేది, ఆ వంట తిన్న వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న సన్యాసి కథ ద్వారా మనం ఈరోజు తెలుసుకుందాం. ఒక ఊర్లో ఒక సన్యాసి ఉండేవాడంటండి, ఒక ఆశ్రమంలో. ఆ సన్యాసి కాశీ యాత్రకు వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకొని, అప్పట్లో ఏం చేస్తారు, ఏ యాత్రకు వెళ్ళాలన్నా చక్కగా నడుచుకొని వెళ్తూ ఉంటారనమాట. అలా పొద్దున్నే మొదలుపెట్టి తన నడకని రాత్రికి ఏ ఊరిలో అయితే చీకటి పడుతుందో అక్కడ ఒక ఇంట్లో విశ్రమించి మళ్ళీ పొద్దున్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని తన ప్రయాణానికి సిద్ధమవుతాడంట. అలాగా వెళ్తూ 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 కొన్ని రోజుల తర్వాత ఒక చిన్న గ్రామంకి వచ్చేసరికి బాగా రాత్రి అయిపోయిందంట. రాత్రి అయిపోతే అక్కడ ఒక కుటీరం లాగా కనపడుతుందంట, చిన్న ఇల్లు లాగా. చక్కగా ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ ఇంటి యజమాని అడిగాడంట, ఏమండి ఇట్లా నేను కాశీకి వెళ్తూ వెళ్తూ ఇట్లా ఎక్కడ దొరికితే అక్కడ బస చేస్తూ ఉంటాను రాత్రిపూట, ఈ రోజు మీ ఇంట్లో నాకు బస చేయడానికి భోజనానికి సిద్ధం చేయగలరా మీరు అని అడిగాడంట. ఆ యజమాని, సరే స్వామి అలాగే నేను సిద్ధం చేస్తాను భోజనాన్ని, మీరు భోంచేసి అలా అరుగు మీద పడుకోండి అని చెప్పారంట.
ఆ ఇల్లు చాలా చక్కగా ఉందంట చూడడానికి. చుట్టూ చెట్లు, మధ్యలో ఇల్లుందంట. ఆ ఇంటి ముందు చక్కగా ఒక అందమైన ఆవుని కట్టేసుకొని ఉన్నాడంట ఆ యజమాని చక్కగా. ఈ ఆవుని చూడగానే ఈయనకి అబ్బో భలే ముచ్చట అనిపించిందంట. చక్కగా ఉంది గోమాత అనుకున్నాడంట. సరే లోపలికి వెళ్ళి అన్నం తిన్నాడంట. అప్పుడు వరకు బానే ఉంది. అన్నం తిని వచ్చి గట్టు మీద కూర్చొని అరుగు మీద ఆవుని చూసి, అంతకు ముందేమో చూసి ముచ్చట పడ్డాడు గోమాతను. అన్నం తినిన తర్వాత కొద్దిసేపటికి దాన్ని చూసి, దీన్ని నిన్ను నాతో పాటు తీసుకెళ్తే బాగుండు అని ఆలోచన వచ్చిందనమాట. ఎందుకు వచ్చింది దానికి సమాధానం మనం తెలుసుకుందాం. అలా అనిపించి అతని మనసుకి, దీన్ని నాతో పాటే తీసుకెళ్లిపోవాలి, ఈ యజమాని నిద్రపోగానే నేను ఈ ఆవుని తీసుకొని, అది అర్ధరాత్రి అయినా పర్వాలేదు, నా ప్రయాణాన్ని కొనసాగించుకోవాలి అని ఒక నిర్ణయానికి వచ్చేసి, ఆ యజమాని ఎప్పుడు నిద్రలోకి జారుకుంటాడా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. సగం రాత్రికి ఆ యజమాని చక్కగా నిద్రపోయాడు. ఈయన ఇదే పనిలో ఉన్నారు కదా, దాన్ని తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈయన మనసు లాగుతుంది. ఈయన మేలుకొని ఉన్నారు, చక్కగా లేచారు, ఆవునిప్పుకున్నారు, తీసుకొని తన ప్రయాణాన్ని సాగించారు. అలా తెల్లవారుజాము అయ్యేసరికి ఒక నది ఒడ్డుకు చేరుకున్నారు. ఆ నది ఒడ్డున ఆవుని చక్కగా కట్టేసి తన కాలకృత్యాలు తీర్చుకొని, సంధ్యావందనం ఇవి చేసుకున్నామని కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్ళాడు. ఆ కాలకృత్యాలు తీర్చుకొని వచ్చి నదిలో స్నానం చేస్తూ, చిచి ఏంటి నేను ఇంతటి పని చేశాను, నేను దొంగతనం చేశానా ఏంటి, ఇది ఒక సన్యాసికి తగిన పనేనా అని చెప్పి ఆలోచించుకొని, నేను ఇలా చేయడం చాలా తప్పు, నా తప్పుని అతని దగ్గర ఒప్పుకొని క్షమాపణ అడిగి ఈ ఆవును తనకి ఇచ్చేసి రావాలి అని నిర్ణయించుకొని ఆ స్నానం చేసి గట్టు మీదకి వచ్చి ఆవుని ఇప్పుకొని మళ్ళీ తిరుగు ప్రయాణం మొదలుపెట్టి, ఎక్కడైతే ఈ ఆవును తీసుకొని వచ్చాడో ఆ యజమాని ఇంటికి వెళ్ళాడు. వెళ్ళి జరిగిందంతా చెప్పాడు. ఇట్లా అండి, రాత్రి నాకు ఏమైందో నాకు తెలియదు, నేను సన్యాసిని, ఈ తస్కరించడం అనే పని నాకు తగిన పని కాదు, కానీ నేను ఎలా చేశానో నాకేమీ అర్థం కావడం లేదు, ఇంతవరకు నేను ఎప్పుడూ ఇలాంటి పని చేయలేదు, కాబట్టి నా ఈ తప్పుకి మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను, ఒక సన్యాసిని అయి ఉండి కూడా నన్ను దయచేసి క్షమించి ఇదిగో మీ ఆవుని తీసుకోండి అనగానే వెంటనే ఆ యజమాని ఆ సన్యాసి కాళ్ళ మీద పడ్డారు. స్వామి, ఇది మీ తప్పు కాదు, అది కేవలం నా తప్పే, ఎందుకంటే నేను ఒక దొంగని, మా ఇంట్లో ఆడవాళ్ళు లేని కారణం చేత ఇలా దొంగలించుకొని వచ్చిన సొమ్ముని నేనే వంట చేసి తింటాను, నేనే వడ్డించుకొని తింటాను. నేను అలా తెచ్చిన దొంగ సొమ్ముని వండేటప్పుడు నా ఆలోచనలంతా ఆ దొంగతనం మీదే తిరుగుతూ ఉంటాయి. కాబట్టి నేను మీకు వడ్డించిన అన్నంలో కూడా అదే ప్రవర్తన వచ్చింది. మీది మీ తప్పు కాదు, కేవలం నా తప్పే అని చెప్పి ఒప్పుకొని ఆయన సన్యాసి కాళ్ళ మీద పడతాడనమాట. కాబట్టి ఇంట్లో కూడా అంతే, మనం ఆడవాళ్ళం భగవంతుని స్మరించుకుంటూ వంట చేశామనుకోండి, అది అమృత తుల్యం అవుతుంది. అదే మనం విసుగ్గా చిరాగ్గా, అబ్బా ఇన్ని ఐటమ్స్ చెప్పారు మనకి వండాలా అంటే విసుగు చిరాకు చూపిస్తూ వంట చేశామనుకోండి, అది తిన్న వాళ్ళకి అదే వంట పడుతుంది, ఆ విసుగు చిరాకే వంట పడుతుంది అనమాట. కాబట్టి మనం ఏం చేయాలి, భగవంతుని నామాన్నన్నా స్మరించుకోవాలి. కుదరని పక్షంలో భాగవత కథలో రామాయణ కథలో ఏదో ఒకటి భగవంతుడి గురించి అలా సెల్లులో పెట్టుకొని పక్కన వింటూ చేయాలి. వంట చేసే ఒక అరగంట పడుతుందో గంట పడుతుందో ఆ సమయంలో మాత్రం దయచేసి ఎవ్వరూ ఎలాంటి ప్రలోభాలకి గురి కావద్దు. కాబట్టి స్వామి, నా మనస్సు కూడా ఇట్లా తిరుగుతూ దొంగ అయిపోయింది. ఎలాంటి వస్తువుల మీదకి వెళ్తుంది, ఎదుటి వాళ్ళ ధనాన్ని ఆకర్షిద్దామా, ఎదుటి వాళ్ళ దీన్ని తెచ్చుకుందామా అని ఎప్పుడు బయట సంచరిస్తూ ఉంటుంది. ధనవంతుల ఇళ్ళ చుట్టూ తిరుగుతుంది. ఈ మనస్సు అనే దొంగని ఎలా కంట్రోల్ చేయాలో నాకు అర్థం కావడం లేదు. నీ నామస్మరణ చేస్తూ ఉంటాను, ఈ మనస్సు అనే దొంగని మీరు తీసుకొని వెళ్ళండి స్వామి అని మన మనస్తత్వం గురించి, దేవుడి యొక్క చోరత్వం గురించి చెప్పారు. ఓం నమః శివాయ.